నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం నల్లగొండల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. హైందవ సంస్కృతిలో భాగంగా శ్రీకృష్ణుడి పాదముద్రలను రంగవల్లులతో అలంకరించి గృహాల్లోకి ఆహ్వానించడం ఆనవాయితీగా జరుగుతుందని ఆలయ ధర్మకర్త చిన్నకొండారెడ్డి అర్చకులు చెప్పారు. ఆలయంలో నవనీత హారతితో కృష్ణ పరమాత్మకు సేవలు ప్రారంభించారు. ఈ వేడుకలు యశోదా కృష్ణ యాదవ భక్త మండలి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. సకల హైందవ సంప్రదాయం అంతా కూడా ప్రతి ఒక్క గృహాలలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మన గృహంలోకి వేంచేస్తూ ఉన్నాడు అన్నట్టుగా బియ్యపు పిండితో కృష్ణ పరమాత్మ యొక్క ముగ్గులను పాదుకలను లోపలికి నడుస్తూ వస్తున్నట్టుగా కూడా అందరూ రంగవల్లి వేసుకొని నవనీతంతో అనగా వెన్నతో కృష్ణ పరమాత్మకి స్వాగతం పలుకుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి వేడుక ఈ నల్లగొండ్ల దివ్యక్షేత్రంలో కృష్ణ పరమాత్మ చెంత ఈ రోజున నవనీత హారతితో కృష్ణ పరమాత్మ యొక్క సేవలు ఆరంభమయ్యాయి. విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా విశేషించే ఆలయ గౌరవ చైర్మన్ గారు శ్రీ లక్కల చిన్నకొండారెడ్డి గారు, అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, వీరందరి యొక్క చక్కనైనటువంటి సహకారాలతో ఇంకా ఈ గ్రామంలో ఉండేటువంటి శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సహిత కళ్యాణం జరిపించాలని చెప్పి ఈ గ్రామ ప్రజలు మరీ ప్రత్యేకించి గ్రామంలో ఉన్నటువంటి యువకులైనటువంటి శ్రీ యశోద కృష్ణ యాదవ భక్త బృందం వారి యొక్క కోరిక మేరకు ఈరోజు దేవస్థానం నందు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ఉభయకర్తలు చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి గత 3 రోజుల నుంచి ఈ అలంకారం కానీ చుట్టుపక్కల ప్రచారాలకి బ్రహ్మాండంగా చేసి ఈరోజు సాయంత్రానికి కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వారి యొక్క సహకారంతో దేవస్థానం తరఫున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మా నరసింహస్వామి క్షేత్రం అంటే భక్తుల పాలిట కొలువైన ఇళ్ళదైవమైనటువంటి నరసింహస్వామి కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి స్వామిగా మన చుట్టుపక్కల గ్రామాలు జిల్లాలకు కాకుండా